ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. పోయిన శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు మిగతా 2 శుక్రవారాల్లో ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఏ పద్ధతిలో చేసుకోవాలి, ఇంట్లో మనమే స్వయంగా చేసుకోవాలంటే ఏ విధి విధానం పాటించాలి అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోస్ కి అనూహ్య స్పందన వచ్చింది గురుగారు. అటు జయ గారి ఇంట్లో చేసింది కానివ్వండి, లేదంటే మనం ఇద్దరం కలిసి చేసిన వీడియోస్ కి కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ కమెంట్స్ విషయంలో కూడా చాలా మంది తెలియజేశారు, మీ వీడియో ఆధారంగా చక్కగా పూజని ఆచరించుకొని ధన్యులమయ్యాము గురుగారు అని చెప్పేసి. అలాగే ఇంకొన్ని కమెంట్స్ చదువుతుంటే గురుగారు, ఒకవేళ ట్రావెలింగ్లో ఉండడం వల్ల, లేదంటే లేడీస్ ప్రాబ్లం వల్ల, లేదంటే కుదరకపోతే ఈ శుక్రవారం చేసుకోలేని వాళ్ళు మిగిలిన 2 శుక్రవారాల్లో ఎప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి, ఏ విధంగా ఆచరించాలి అని అడుగుతా ఉన్నారు గురుగారు. సో వారి కోసమే మన ఈ వీడియో. తప్పకుండానమ్మా. ముందుగా వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులకి మరొక్కసారి కృతజ్ఞతలు సుమన్ టీవీ తరపున తెలియజేస్తూ వీటి వివరాలు తెలియజేద్దామా. ఎందుకు కృతజ్ఞతలు అంటే చక్కగా ఆదరించారు. అందులో శాస్త్రీయతని, అంటే ఆ పూజా విధానం ఎలా చేసుకోవాలి, 16 లక్ష్మీ దేవతల్ని మామూలుగా పూజ చేసుకునే దానికంటే పుస్తకం ప్రకారము షోడశ లక్ష్మి ఆవాహన ఎలా చేసుకోవాలి, శ్రీ సూక్త విధానంగా అనేటువంటిది మనం చేసిన వీడియోని ఎంతో భక్తి ప్రపత్తులతో చక్కగా వీడియో చూసుకుంటూ, ఇంట్లో వీడియో పెట్టుకొని చూసుకుంటూ వ్రతం చేసుకున్నారు మహిళామణులు. నేను కూడా మొదటిసారి గురుగారు అలా చూడడం, అంటే ఈ విధంగా పూజని చూడడం అనేది. కొన్ని మహిళలు అయితే మాకు అమ్మవారే కనిపించింది అన్నట్టుగా చాలా తృప్తిగా చేసుకున్నామని, ఈ అసలు ఎంతో ఆనందంతో వాళ్ళు తెలియజేశారు. ఇంకొక చెప్పాలంటే మహిళలు కొంతమంది, మేము వీడియో వారి చెప్తున్నటువంటి గురువుగారు చెప్తున్నటువంటి విధానంగా చూసి చేసుకుంటాం కాబట్టి మా వంతు దక్షిణగా అని చెప్పి కొంతమంది డబ్బు కూడా ఇచ్చారు. అంటే అది డబ్బు ఇవ్వాలని కాదమ్మా, అక్కడ వాళ్ళ సంతోషం ఆ విధంగా ప్రకటించుకున్నారు. అయితే ఇక్కడ సమస్య మనకు ఇప్పుడు భవిష్యత్తు వచ్చేటువంటిది ఏంటనంటే, రేపు 15వ తారీఖు ఆగస్టు, అలాగే 22వ తారీఖు ఆగస్టు రోజున 2 శుక్రవారాలు మిగిలిపోయాయి. 2వ శుక్రవారం రోజే అమావాస్య కూడా ఉంది కదా గురు? అవునమ్మా, అమావాస్య ఉంది. మరి ఆ సందర్భంగా అప్పుడు చేసుకోవాలా, లేకపోతే ఈ 15వ తారీఖు రోజు చేసుకోవాలా అంటే, శాస్త్ర ప్రకారం ఎప్పుడైనా కానీ శుభమైనటువంటి నక్షత్రములు, వారాలలో శుభవారము శుక్రవారం కూడా ఒకటి. బుధ గురు శుక్రవారాల్లో శుక్రవారం కూడా ఉంది కాబట్టి. అయితే వరలక్ష్మి వ్రతం ఇప్పుడు చేయలేనటువంటి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సంబంధించినటువంటి శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అది ఈ 15, 22 అంటే 15వ తారీఖు చేసుకోవడమే ఉత్తమమైన పద్ధతిగా చెప్పవచ్చు. ఎందుకంటే అమావాస్య ఉంది, పైగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. అయితే 15వ తారీఖు నాడు ఉన్నటువంటి నక్షత్రం అయితే అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటిది కాబట్టి చక్కగా చేసుకోవచ్చమ్మా. ఏ సమయంలో చేసుకోవాలి అది కూడా చెప్పండి. ఎందుకంటే ఉదయం పూట చేసుకోవడం ఉత్తమం అమ్మా. ఇప్పుడు దీనికంటే వరలక్ష్మి వ్రతంలో ఆ రోజు ఉత్తరాషాఢ శ్రవణం ఉంది కాబట్టి 8వ తారీఖు రోజున ఏ రకంగా చేసుకోవాలో మనం సెలవిచ్చాం. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది, తర్వాత వచ్చేది భరణి నక్షత్రం. భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు? మళ్ళీ శుక్రుడే. శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరు? లక్ష్మీదేవి. కాబట్టి అన్ని విధాలుగా ఉంది కాబట్టి ఉదయమైనా సాయంకాలమైనా చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది చేసుకోవడం వల్ల ప్రతి మహిళకి కూడా ధనధాన్యాభివృద్ధి అవుతుంది. భర్త చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. పిల్లలకి చక్కగా పెళ్ళిళ్ళు కుదురుతాయి. మళ్ళీ అలాగే చక్కగా అనుకూలమైన దాంపత్యం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది కామెంట్స్ రూపంలో ఇంకొక రూపం కూడా అడిగారమ్మా. ఆల్రెడీ మేము 8వ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం, ఆ అమ్మవారిని చేసుకున్న తర్వాత మా మనస్సులో ఇంకా భక్తి అంటే అమ్మవారి మీద ఇంకా ప్రేమ ఎక్కువైంది, ఈ మిగిలిన 2 వారాలు కూడా ఎందుకు వదిలిపెట్టాలి, ఈ 2 వారాల్లో కూడా చేసుకోవచ్చు. వ్రతం అలా ప్రతి వారం చేసుకోవచ్చా గురుగారు? అయితే మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదా, వైభవలక్ష్మి వ్రతం చేసుకోండి. వరలక్ష్మి వ్రతం కంటే చేసుకోలేని వాళ్ళు ఈ 15 ఆగస్టు రోజున చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు వైభవలక్ష్మి వ్రతం చేసుకోండి, ఇంకొక రూపంలో అమ్మవారిని. చక్కగా వైభవలక్ష్మి వ్రత పుస్తకం దొరుకుతుంది, లేదా గూగుల్లో వెతికిన ఆ పీడిఎఫ్లు దొరుకుతాయి. చక్కగా ఆ విధానంగా చేసుకున్నా కానీ ఎంతో గొప్పదైనటువంటి యోగం కలుగుతుందమ్మా. రుణ బాధలు తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారు.
అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పవచ్చు. గురుగారు శీఘ్రంగా చిన్నగా మాకు వీలైనంతగా ఒకవేళ మేము చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలి? అంటే తంతువులు ఏవి విధి విధానంలో ఎటువంటి మార్పులు లేకుండా మా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? చక్కగా మనం అప్పుడు చెప్పినట్టుగా మనం గమనించుకున్నట్లయితే చాలా మందికి తెలియకుండా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆ కల్పం ప్రకారం వెళ్తారు. కల్పంలో ఎక్కడా గణపతి పూజ లేదమ్మా ఇప్పుడు ఇచ్చేటువంటి దాంట్లో. కాబట్టి ఖచ్చితంగా గణపతి పూజ అంటే వినాయక వ్రతకల్పం పెట్టుకొని ఆ వినాయక వ్రతకల్ప ప్రకారం పూజ చేసుకొని ఆ యొక్క సంకల్పం చెప్పుకొని తదనంతరం వైభవలక్ష్మి వ్రతం అంతకుముందు 8వ తారీఖు రోజు చేయలేనటువంటి వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చేసుకోవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకుల గమనిక, ఈ 16వ తారీఖు రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అత్యంత మహత్యమైనటువంటి రోజు. ఆ రోజు కోటి సూర్యగ్రహణాలతో సమానమైనది శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆ రోజున మన పీఠమాధ్వర్యంలో రాత్రి 7 గంటలకి జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నివారణకి మరియు మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శ్రీకృష్ణుడు ఎంతో ఇష్టంగా ధరించే వైజయంతి మాలని కానుకగా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క వరలక్ష్మి వ్రతము చేసుకోలేని వాళ్ళు ఈ 15వ తారీఖు నాడు చేసుకోవాలి. తదనంతరం వైభవలక్ష్మి వ్రతం కూడా చేసుకోదలిచిన వాళ్ళు ఈ యొక్క వైభవలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా షోడశ లక్ష్మీలు అనేటువంటిది ఆవాహన చాలా విశేషమైనటువంటిది కాబట్టి మనం ఆల్రెడీ ఆ వీడియో చేసాం, జయ గారి ఇంట్లో చేశాము. కాబట్టి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి ఆశాంతం చూసి మళ్ళీ వైభవలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఆ 16 లక్ష్మీ దేవతని కలశంలో ఆవాహన చేయండి. చాలా మందికి తెలియని తప్పు ఏంటంటే ఆ పుస్తకంలో ఉండదు. ఆవాహన అమ్మవారిని మంత్రయుక్తంగా లేదా శ్లోకయుక్తంగా ఆవాహన చేసినప్పుడు ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలో తెలియదు. ఈ ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది లేకపోవడం వల్ల ఇబ్బంది. కాబట్టి మనం మన వీడియోలో ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలి మంత్రం అనేది ఉంది. ఆ విధానంగా ప్రాణప్రతిష్ఠగా చేసుకొని తదనంతరం వ్రతం చేసుకొని తదనంతరం చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా చేసుకోవచ్చు. ఉద్వాసన కూడా ఉండదు కదా గురుగారు? వరలక్ష్మి వ్రతంకి ఆల్రెడీ శనివారం నాడు ఉద్వాసన అయింది. శుక్రవారం నాడు చేసుకున్నట్టయితే శుక్రవారం నాడు చేయకూడదు. మరునాడు శనివారం రోజున వైభవలక్ష్మి చేసుకున్నా వరలక్ష్మి చేసుకున్నా మరునాడు శనివారం రోజున దుర్ముహూర్తం 7:52 వరకు ఉంటుంది. ఆ దుర్ముహూర్తం అయిన తర్వాత అమ్మవారికి మంటప ఉద్వాసన చెప్పి చేయవచ్చు. ఆ కలశాన్ని పెట్టుకున్నటువంటిది రాగి కలశమో ఇత్తడి కలశమో మట్టి కలశమో ఏదైనా కానీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి పురోహితుడికి అర్చకుడికి కానీ ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోవచ్చు. పోయిన వారం చేసుకోలేదు కదా, ఈ వారం చేసుకుంటున్నాం మేము వరలక్ష్మి వ్రతం, మాకు అంతే ఫలితం లభిస్తుందా అని కూడా అడుగుతున్నారు గురుగారు. ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఏదైనా మనం కావాలనుకొని చేసుకోవాలి చేసుకోకూడదు అనుకొని ఆపేసుకున్నది ఉందా? ప్రకృతి పరంగా వచ్చే ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బందిని మనం చెప్పలేము. అది ప్రకృతి పరంగా వచ్చింది కాబట్టి దానికి ఎక్స్క్యూజ్ ఉంటుంది. అలాగే బిజీ స్కెడ్యూల్లో ఉండి దారిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా వ్రతం చేసుకుంటారు? అలాగే కొన్ని కారణాల వల్ల ఇంట్లో వ్రతము నోము అంటే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండి దైవం మీద లగ్నం చేయాలి. ఇంట్లో కొన్ని కుటుంబాల్లో చికాకుల సమస్యలు వస్తుంటాయి. మరి అప్పుడు ఆ విధంగా మనసు పెట్టి చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ సందర్భం ఉన్న వాళ్ళు ఇప్పుడైనా కానీ చక్కగా చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.